హై బిగ్ బాస్ హౌస్కి సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు? కొన్ని పేర్లు అయితే నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు 100% కన్ఫామే. కానీ కొన్ని విషయాలు అయితే ఒకవేళ వాళ్ళకి డబ్బులు సెట్ కాకుండా లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి రాలేక అలా ఏమన్నా అవుతుందేమో, కానీ ఆల్మోస్ట్ అయితే వీళ్ళే వస్తూ ఉన్నారు. ఒకరు వచ్చేసి ముఖేష్ గౌడ, సీరియల్ యాక్టరు, తెలిసే ఉంటుంది మీకు. గుప్పెడంత మనసు అన్న సీరియల్లో వచ్చారు కదా, అతను అనమాట. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా బాగుంటుంది అబ్బా చూడడానికి. రెండోది వచ్చేసి టెంపర్ వంశీ. నేను ఫొటోస్ కూడా పక్కనే ఇస్తాను, మీరైతే చూడొచ్చు. ఆ టెంపర్ వంశీ అనే అతనైతే వస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి దేవ్ జానీ వస్తున్నది. అమ్మాయి కూడా సీరియల్ యాక్టరు, బాగా మాట్లాడుతుంది, తెలుగు వచ్చు అమ్మాయికి, లైట్గా మాట్లాడుతుంది. అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. ఆ అమ్మాయి అయితే వస్తుంది. ఇంకా సుహాసిని వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే అమ్మాయి మన కుక్ విత్ జాతిరత్నాల్లో వచ్చింది, మన కూడా చాలాసార్లు కూడా వస్తానంటుంది. లాస్ట్ మినిట్లో ఏం పోతాంలే అని చెప్పి అనుకుంటుంది. అట్లాగే ఇప్పుడు ఆవిడ రావచ్చు అని 100% కన్ఫర్మ్ రావచ్చు, 1% రాలేకపోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ నుంచి వస్తున్నాడు అనమాట. ఆయన చూద్దాం ఆయన ఎంత మాత్రం కామెడీ చేస్తారా అన్నది. అతనికి కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నరేష్, జబర్దస్త్ పొట్టిగా ఉంటారు కదా జబర్దస్త్లో, ఆయన అయితే వస్తూ ఉన్నారనమాట. ఇక అగ్ని పరీక్షల నుంచి ఎవరెవరు సెలెక్ట్ అవ్వచ్చు, నా ఒపీనియన్ చెప్తున్నాను నేను, మీ ఒపీనియన్ అయితే చెప్పచ్చు. రోహిత్ నాయుడు అసలు వచ్చినప్పుడు కామ్గా కూర్చొని ఇలా బిందు మీద నీళ్లు పోసినా కూడా కామ్ అండ్ కంపోజ్గా అసలు ఉంటాడా ఉండడా అని చెప్పి చాలామంది కూడా అసలు ఏంది ఇలా ఉన్నాడా, నీళ్ళు పోసినా కానీ పట్టించుకోలేదు, కామ్ అండ్ కంపోజా లేకపోతే ఇంకేమో నటిస్తున్నారా అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత కూడా ఖాళీగా కూర్చోంటే అభిజిత్, రోహిత్ ఏంటి ఆడవ నువ్వా, ఆలోచిస్తుంటావా రా అని పిలిచేసి ఇవాళ రేపు ఒక విశాల్ అని చెప్పన్నట్టు వీళ్ళు రోహిత్ రా అని చెప్పి అలా చెప్పటం వల్ల ఆట ఆడి అప్పటికి సైలెంట్గా ఉండడం కాదు, నాకు కూడా మాట్లాడిన కాదు అని చెప్పి ఈ నిన్న జరిగిన ఎపిసోడ్లో తన గళం విప్పి మాట్లాడాడు. అతను 100% పక్క రాసి పెట్టుకోవచ్చు, అగ్నిపరీక్ష ద్వారా వెళ్ళిపోతాడనమాట. అతను ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా ఏర్పడతా ఉన్నారు. ఇకపోతే రాజ్ కుమారి కూడా వచ్చేసి ఆమె ఆ తెలివితేటలు ఒరేమ్మ అంటే ఏం తెలివితేటలు ఉన్నాయి. ఎలా కార్డు స్వైప్ చేసుకోవాలంటే లాస్ట్ దాకా వెయిట్ చేసేసి నేను వీళ్ళు ఎవరు గెలిచే వాళ్ళు వస్తారు కదా వాళ్ళని స్వైప్ చేసుకుంటానని చెప్పింది. అలా కూడా కాకుండా ఒక సాడ్ స్టోరీ ఉంది, అదంతా సెకండరీ, ప్రతి ఒక్క లైఫ్లో సాడ్ స్టోరీ ఉంటుంది కదా, ఏముంటుంది అనుకుంటే తెలివితేటలు మాత్రం పక్కా ఉంది, మాట్లాడగల కెపాసిటీ ఉంది, మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు కూడా నువ్వు వీక్ అంటే నా ఆట చూసేసావు, నువ్వు చూడకుండా వీకెన్ ఎలా మాట్లాడతావు అని చెప్పి అడుగుతూ ఉంది కదా, ఆమె కూడా పక్కా వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఫ్యాన్స్ అయితే వాళ్ళకి పెరుగుతూ ఉన్నారు కొంచెము. ఇకపోతే చరణ్కి కొంచెము లూజ్ టంగ్, కొంచెము బుద్ధి లేదా అలా మాట్లాడుతుంటాడు, కానీ పర్వాలే అతను కొంచెం కామెడీ పరంగా వస్తాడు. బక్కగా ఉన్నా కానీ టాస్క్లో చించి పడేశాడు, నిన్న ఇట్లా పట్టుకో ఉన్నారు కదా ఆ టాస్క్లో ఇచ్చి పడేశాడు తను, సూపరు. అతను కూడా లోపలికైతే వస్తున్నాడు అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి శాలిని ఏం మాట్లాడిందబ్బా, అసలు అట్లా మాట్లాడుతుందా అనుకోలేదు. అట్లాంటిది సూపర్గా ఆడింది, టీం లీడర్ అయ్యింది. టీం లీడర్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి ముఖ పెట్టినా కానీ అది గేమ్లో లే. ఆ తర్వాత కూడా అతను సారీ చెప్పడం కానీ టీంని లీడ్ చేసుకుంటామని చెప్పడం కానీ అంతా ఓకే, బాగుంది. మళ్ళీ బిందుమోది కార్డు ఇచ్చింది కదా, ఆ కార్డు ఇస్తే మళ్ళీ ఝాన్సీకి ఇవ్వడం కానీ సూపర్. దానివల్ల శాలిని కూడా రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకపోతే షష్ఠి స్క్రీన్ స్పేస్ కోసం అమ్మాయి సూపర్గా చేస్తూ ఉంది, బాగానే ఉంది, ఆ అమ్మాయి కూడా లోపలికి రావచ్చు. ఇకపోతే అపూర్వ గుడ్డేసుకొని మాట్లాడుతూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇంకపోతే అమన్ మసూద్ అతను ఖచ్చితంగా వస్తాడబ్బా, రాసి పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా అతను వస్తాడు. ఎందుకంటే అందరి తన అమర్దీప్ లాగా ఉన్నాడు, అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నా, కానీ ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరెవరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీళ్ళు సెలబ్రిటీస్ నుంచి వీళ్ళు, అగ్నిపరీక్ష నుంచి వీళ్ళు, ఈ లిస్ట్ అయితే ఇచ్చినాను. మీ ఒపీనియన్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.